హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. ఈరోజు భాషణలు 548. దర్శనార్థం వచ్చిన ఒక ఆయన రాతమూలకంగా భగవాన్ ఇలా అడిగాడు. భగవాన్ చూడడానికి వచ్చి ఆయన కాగితం మీద రాసుకుని భగవాన్ ఇలా ప్రశ్నించాడు. ఒకటి ఏమిటంటే, జగత్తులోని భేదాలు సృష్టికి సమకాలీనాలా లేక ఆ తర్వాతవా? ఒక ప్రశ్న అది. ఈ జగత్తులో ఉన్నటువంటి అనేక భేదాలు ఉన్నాయే, ఈ సృష్టిలో ఉన్నవేనండి లేక ఆ తర్వాతవా అని అడిగాడు. రెండోది, సృష్టికర్త నిష్పక్షపాతియేనా? అయితే మరి ఒకడు కుంటి, మరొకడు గుడ్డి, వేరొకడు ఇంకొకటిగానే ఎందుకు పుట్టారు అని అడిగాడు. మూడో ప్రశ్న, అష్టదిక్పాలకులు, 33 కోట్ల దేవతలు, సప్త ఋషులు ఇంకా ఉన్నారా? ఈ వేటికి నేటికి కూడా ఇంకా ఉన్నారా అని కూడా ఉంది ఆ ప్రశ్న పత్రంలో. దానికి మహర్షి అంటున్నారు, ఇట్లు నిన్ను నువ్వే ప్రశ్నించుకో, సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు నాకు ఆ ప్రశ్న పత్రంలో ఈ ప్రశ్నలు ఇచ్చే కదా, ఆ ప్రశ్నలు నీకు నువ్వే వేసుకో. జగత్తులోని భేదాలు ఈ సృష్టిలో సమకాలు ఇప్పుడున్నవేనా, ఇంతకు ముందు కూడా ఉన్నాయి, ఇంతకు ముందువే ఇప్పుడు ఇలా కనపడుతున్నాయా అని నిన్ను నువ్వే ప్రశ్న వేసుకో. అలాగే సృష్టికర్త సృష్టిని సృష్టించిన వాడు నిష్పక్షపాతేనా? అయితే ఇలా రకరకాలుగా ఎందుకు పుట్టించాడు అని మళ్ళీ నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఈ అష్టదిక్పాలకులు, 33 కోట్ల దేవతలు, సప్త ఋషులు వీళ్ళందరూ ఉన్నారంటున్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారా అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో, నీకు సమాధానం దొరుకుతుంది అని మళ్ళీ కొంతసేపు ఆగాక భగవాన్ అన్నాడు. ఎందుకు ఇలా అంటున్నానంటే, మొదట తానెవరో తనకి తెలిస్తే ఇతర విషయాలన్నీ వాటికి అవే తెలుస్తాయి. ఈ ప్రశ్న ఎవరికి? నాకు కదా అని తన్ను తాను తెలుసుకోవాలి ముందు. మొదట తానెవరు తెలిస్తే ఇతర విషయాలన్నీ విశదమవుతాయి. తన్ను ఎరిగిన పిదప సృష్టి సృష్టాల విషయం అప్పుడు మాట్లాడుకుందాం. నేను నువ్వు తెలుసుకున్నాక ఈ సృష్టిని చూస్తున్నటువంటి వాడు వాళ్ళ సంగతి తర్వాత విచారించుకోవచ్చు. తన్ను తానెరుగక దైవాన్ని ఎరుగ ప్రయత్నించడం అజ్ఞానం కదూ. నువ్వు తెలుసుకోకుండా సృష్టిలో ఇన్ని భేదాలు ఏమిటి, సృష్టికి ముందే ఉన్నాయా లేకపోతే ఇప్పుడు ఉన్నాయా అంటున్నావు. సృష్టికర్త పక్షపాతం లేనివాడేనా, ఎందుకంత పక్షపాతంగా ప్రయత్నిస్తున్నాడు అన్నావు. మళ్ళీ ఏదో దేవతలు, అష్టదిక్పాలకులు అంటారు, 33 కోట్ల దేవతలు అంటారు, సప్త ఋషులు అంటారు, వీళ్ళందరూ ఇంకా ఉన్నారా అని ఇవన్నీ నీ ప్రశ్నలు కదూ. నువ్వు ఈ ప్రశ్నించే నేనెవరు అని నిన్ను నువ్వు ప్రశ్నించు. అప్పుడు ముందు నిన్ను నువ్వు ఎదిగిన తర్వాత ఈ సృష్టికర్త గురించి, ఈ సృష్టి గురించి విచారిద్దాం. తన్ను తాను నువ్వెవరో నీకు తెలియకుండా దైవాన్ని తెలుసుకోకోరడం నిజంగా అజ్ఞానం కదూ. పచ్చకామెర్ల వానికంతా పచ్చగానే కనిపిస్తుంది. అంతా పచ్చగానే ఉందని వాడంటే ఎవరు ఒప్పుకుంటారు? లోకమంతా ఇలా పచ్చగా ఉందేమిటి అని అంటున్నాడు వాడు, పచ్చకామెర్ల వాడు. లోకమంతా పచ్చగానే ఉంది అంటాడు, అంటే అందరూ ఒప్పుకుంటారా? నీ చూపులో దోషం ఉంది కనుక నీకు అలా కనిపిస్తోంది, లోకం ఏమీ పచ్చగా లేదు అంటారు. అలాగే సృష్టికి ఒక ఆది ఉంది అంటారు. ఎలాగా అంటే చెట్టు విత్తనాల లాగా అంటారు. విత్తనం ఎలా పుట్టింది అంటారు, ఇంకొక చెట్టు నుంచి అని సమాధానం వస్తుంది. ఇలాగే ఈ ప్రశ్న పరంపరలకు అంతం ఉంటుందా? అందుచేత మొదట ఈ ప్రశ్నలు అడిగే తన్ను తానెవరో ఎరిగితే ప్రపంచాన్ని తర్వాత మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రశ్నలు అడడానికి ముందు నువ్వు ఉండాలిగా. నువ్వెవరివి? నిన్ను ఆ సృష్టికర్త ఎవరో ఒకరు సృష్టించాలి కదా. ఆ సృష్టికర్త తరతమ భేదాలతో సృష్టించాడు అంటున్నావు. ఎందుకంటే పచ్చకామెర్ల రోగికి
లోకమంతా పచ్చగా కనిపించినట్లు సృష్టికర్త ఎలా ఉన్నాడు అంటే నిష్పక్షపాతిగా లేడు అని చూస్తున్నావు. అది అంతే కదా. మరి నిన్ను ఉంచిన వాడు ఆ సృష్టికర్తేగా. అవునమ్మా. ఇట్లాగా నువ్వు ఉండి సృష్టికర్తల గురించి, సృష్టిని గురించి, దేవతల గురించి, దేవీమూర్తుల గురించి ప్రశ్నిస్తున్నావు. నువ్వు ఉండి ప్రశ్నిస్తున్నావా లేకుండా ప్రశ్నిస్తున్నావా? ఉండే అమ్మా. ప్రశ్నించే నువ్వెవరు ముందు? నిన్ను ఉంచిన వాడెవడు అని నిన్ను గురించి నువ్వు తెలుసుకో. తర్వాత లోకాన్ని గురించి మనం తెలుసుకుందాం. అందుచేత మొదట తను తాను ఎదిగితే ప్రపంచాన్ని తర్వాత తెలుసుకోవచ్చు. మిగిలి ఉంటేను. అది హరి ఓం నమః. శ్రీ గురుభ్యో నమః.